शिव बाबा मेरा बाबा, भोला बाबा मेरा बाबा, प्यारा बाबा। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు తనువు మనస్సు ధనం ద్వారా సత్యమైన ఆత్మీక సేవ చేయాలి. ఆత్మీక సేవ ద్వారానే భారతదేశం స్వర్ణిమ యుగంగా తయారవుతుంది. ప్రశ్న: నిశ్చింతులుగా ఉండేందుకు సదా ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి? మీరు నిశ్చింతులుగా ఎప్పుడు ఉండగలరు? జవాబు: నిశ్చింతులుగా ఉండేందుకు ఈ నాటకం పూర్తి ఖచ్చితంగా తయారై ఉంది. డ్రామా అనుసారం నడిచేదంతా పూర్తి ఖచ్చితంగా ఉంది అని సదా గుర్తించాలి. పిల్లలు, మీరు ఇప్పుడు నిశ్చింతులుగా ఉండలేరు. మీకు కర్మాతీత స్థితి వచ్చినప్పుడే మీరు నిశ్చింతులుగా ఉండగలరు. దీని కొరకు యోగం చాలా బాగుండాలి. యోగులు మరియు జ్ఞానులుగా అయిన పిల్లలు దాగి ఉండలేరు. ఓం శాంతి. పతిత పావనులైన శివ భగవాను వాచ: దేహదారి మనుషులను భగవంతుడు అని ఇప్పుడు అనరు. తండ్రి అర్థం చేయించారు. పతిత పావనుడు భగవంతుడేనని మనుషులకు కూడా తెలుసు. శ్రీకృష్ణుణ్ణి పతిత పావనుడని అనరు. పాపం ప్రపంచంలోని వారు చాలా భ్రమపడి ఉన్నారు. భారతదేశంలోని వారు పూర్తిగా ఎప్పుడైతే తికమక చెందుతారో అప్పుడు శివబాబా రావాల్సి పడుతుంది. తండ్రి తప్ప దానిని సరిదిద్దే వారెవ్వరూ లేరు. వారే పతిత పావనుడైన శివబాబా. వారు పిల్లలైన మీరు మాత్రమే తెలుసు. అది కూడా నెంబర్ వారు పురుషార్థానుసారమే. భలే ఇక్కడ కూర్చొని ఉన్నారు, రోజూ వింటారు. అయినా కూడా మేము శివబాబా దగ్గర కూర్చొని ఉన్నాము, వీరిలో విరాజమానై మమ్మల్ని చదివించి పావనంగా తయారు చేస్తూ ఉన్నారని యుక్తిని తెలియచేస్తున్నారని గుర్తే ఉండదు. మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యి రచయిత మరియు రచనా జ్ఞానాన్ని కామమును జయించి జగజ్జీత్గా అవుతారు. కాబట్టి ఆ తండ్రి పతిత పావనుడు కూడా. నూతన రచన చేయు రచయిత కూడా వారే. ఇప్పుడే అనంతమైన రాజ్యాన్ని పొందేందుకు మీరు పురుషార్థం చేయండి. మేము శివబాబా నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నామని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇది కూడా యథార్థ రీతిలో అర్థం చేసుకోరు. కొందరికి కొద్దిగా తెలుసు, కొందరికి ఏమాత్రమూ తెలియదు. నేను పతిత పావనుడైన శివబాబా చెప్తూ ఉన్నారు. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను నా పరిచయాన్ని ఇవ్వగలుగుతాను. మీకు కూడా తండ్రియే తమ పరిచయాన్ని ఇచ్చారు కదా. సాధారణ శరీరంలో ప్రవేశిస్తారని శివబాబా చెప్తున్నారు. ఇది సాధారణ తనువు. వృక్షము చివరి భాగంలో తపస్సు కూడా చేస్తూ ఉన్నారు. వీరికి కూడా తపస్సు శివబాబాయే నేర్పిస్తూ ఉన్నారు. శివబాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. కింద ఆదిదేవుడు, పైన ఆదినాథుడు. బ్రాహ్మణులైన మనము శివబాబా పిల్లలమని పిల్లలు మీరు అర్థం చేయించగలరు. మీరు కూడా శివబాబా పిల్లలే, కానీ మీరు ఇంకా తెలుసుకోలేదు. భగవంతుడు ఒక్కరే, మిగిలిన వారందరూ సోదరులు. తండ్రి చెప్తూ ఉన్నారు, నా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాను. ఎవరైతే తండ్రిని గుర్తిస్తారో వారినే చదివించి దేవతలుగా చేస్తారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా అయింది. కామంని జయించిన వారే జగజ్జీతులుగా అవుతారు. తండ్రి స్వర్ణిమ ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఈ భారతదేశం అనేక సార్లు స్వర్ణిమ యుగంలో ఉండేది, మళ్ళీ ఇనుప యుగంలోకి వచ్చేసింది. ఇది ఎవ్వరికీ తెలియదు.
రచయిత మరియు రచన ఆది మధ్యాంతాన్ని గురించి ఎవరికీ తెలియదు. తండ్రి జ్ఞానసాగరుడు. ఇది మీ లక్ష్యము, ఉద్దేశము. తండ్రి సాధారణ శరీరంలో ప్రవేశించి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా పవిత్రంగా అవ్వండి. ఈ వికారాలను జయిస్తే మీరు విశ్వాన్ని జయిస్తారు. పిల్లలందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు. తనవు, మనస్సు, ధనాల ద్వారా ఆత్మీక సేవ చేస్తారు. శారీరక సేవ కాదు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. ఇది భక్తి కాదు. ద్వాపర కలియుగాలు భక్తి యుగాలు. దానిని బ్రహ్మరాత్రి అని అంటారు. సత్యత్రేతాయుగాలను బ్రహ్మ పగలు అని అంటారు. గీతా పఠనం చేయువారు ఎవరైనా వచ్చినట్లయితే వారికి కూడా భగవద్గీతలో పొరపాటు ఉందని అర్థం చేయించాలి. గీతను వినిపించేదెవరు? రాజయోగాన్ని నేర్పించేదెవరు? కామం పైన విజయం పొందటం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారని చెప్పిందెవరు? ఈ లక్ష్మీనారాయణులు కూడా జగజ్జీతులుగా అయ్యారు కదా. వీరు 84 జన్మల రహస్యాన్ని కూర్చొని అర్థం చేయించాలి. ఎవరైనా సరే జ్ఞానం తీసుకునేందుకైతే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. నేనైతే పిల్లలను చదివిస్తాను, కానీ మీలో కూడా కొందరు అంతగా అర్థం చేసుకోరు. అందుకే కోటికొక్కరు అనే మహిమ ఉన్నది. నేను ఎవరు, ఏ విధంగా ఉన్నాను అనే దానిని గురించి కొందరికి 5% కూడా తెలియదు. మీరు తండ్రిని తెలుసుకొని పూర్ణ రీతిలో స్మృతి చెయ్యాలి. తండ్రిని ఒక్కరినే ఎందుకు స్మృతి చెయ్యరు? బాబా మీ స్మృతిని మర్చిపోతామని అంటారు. అరే, మీరు బాబాను స్మృతి చెయ్యలేరా? వాస్తవానికి ఇది శ్రమతో కూడిన పని అని తండ్రికి తెలుసు. అయినా పురుషార్థం చేయించేందుకు ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు. అరే, ఏ తండ్రి అయితే మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారో, విశ్వానికి యజమానులుగా చేస్తారో వారిని మర్చిపోతారా? మాయ తప్పకుండా మరిపింపచేస్తుంది కదా. మాయ మరిపింపచేస్తేనే ఉంటుంది. చల్లగా కూర్చోకూడదు. పురుషార్థం తప్పకుండా చేయాలి. కామంపై విజయం పొందాలి. తండ్రినొక్కరిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశమవుతాయి. పిల్లలు మిమ్మల్ని ఎలా ఓ పిల్లలు అని సంబోధిస్తున్నామో, అలాగే ఎవరైనా పెద్ద జడ్జి వచ్చినా వారిని కూడా ఓ బిడ్డ అని సంబోధిస్తాను కదా. ఎందుకంటే తండ్రి సర్వోన్నతమైన భగవంతుడన్ సర్వోన్నతమైన చదువును, రాజకుమారి రాజకుమారుల పదవులను పొందేందుకు చదివిస్తున్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఇతన్ని చదివిస్తూ ఉన్నాను. ఇతడే మళ్ళీ శ్రీకృష్ణునిగా అవుతారు. బ్రహ్మ సరస్వతులే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ ప్రవృత్తి మార్గము నడుస్తూ వస్తుంది. నివృత్తి మార్గం వారు రాజయోగాన్ని నేర్పించలేరు. రాజారాణి ఇరువురు కావాలి. మేము రాజయోగాన్ని నేర్పిస్తామని విదేశాలకు వెళ్ళి చెప్తారు. కానీ వారి సుఖాన్ని కాకిరెట్టకు సమానం అని చెప్తారు. మరి వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? పిల్లలకు ఉత్సాహం ఉప్పొంగాలి. కానీ పిల్లలు ఇప్పటికీ చాలా చిన్నవారిగా ఉన్నారు. ఇంకా పరిపక్వ అవస్థ రాలేదు. యువతలో ధైర్యం ఉండాలి. ఇది రావణ సాంప్రదాయమని తండ్రి తెలియచేస్తారు. పతిత పావన రండి అని మీరు పిలుస్తారు కనుక ఇది పతిత ప్రపంచమా లేక పావన ప్రపంచమా? నరకవాసులమని మీరు అర్థం చేసుకున్నారు. ఇదేమైనా దైవీ సాంప్రదాయమా? రామరాజ్యమా? మీరు రావణ రాజ్యం వారు కదా. ఇప్పుడు రావణ రాజ్యంలో అందరిది ఆసురీ బుద్ధిగా ఉన్నది. ఇప్పుడు ఆసురీ బుద్ధిని దైవీ బుద్ధి గలవారిగా
చేయి వారెవరు? ఈ విధంగా 4-5 ప్రశ్నలు అడిగితే మనుషులు ఆలోచనలో పడతారు. తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే పిల్లల మీ కర్తవ్యం. వృక్షమైతే నెమ్మదిగా వృద్ధి చెందుతుంది, తర్వాత చాలా వృద్ధి చెందుతుంది. మాయ కూడా తల తిరిగేలా చేసి ఒక్కసారిగా కింద పడేస్తుంది. బాక్సింగ్లో చాలామంది మరణిస్తారు. ఇందులో కూడా చాలామంది మరణిస్తారు. అనగా జ్ఞాన మార్గాన్ని వదిలి వెళ్ళిపోతారు. వికారాలలోకి వెళ్ళినట్లయితే ఇక చనిపోయినట్లే. మళ్ళీ కొత్తగా పురుషార్థం చేయవలసి ఉంటుంది. వికారాలు ఒక్కసారిగా మరణించేలా చేస్తాయి. తుప్పు తొలగించుకొని ఎంత పతితుల నుండి పావనులుగా అయ్యారో ఆ చేసుకున్న సంపాదన అంతా సమాప్తమైపోతుంది. మళ్ళీ కొత్తగా శ్రమ చేయవలసి పడుతుంది. అయితే వాళ్ళని మళ్ళీ అనుమతించరాదని కాదు. ఏదైతే చదివి ఉండినారో, స్మృతి యాత్ర ద్వారా శక్తిని పొందుకున్నారో అదంతా సమాప్తమైపోయిందని వారికి అర్థం చేయించాలి. ఒక్కసారిగా కింద పడిపోతారు. మాటికి కింద పడిపోతూ ఉన్నారంటే వారు క్లాసులోకి అనుమతించబడరని చెప్పాలి. 1-2 సార్లు పరీక్షింపబడతారు. 2 సార్లు క్షమాపణ లభించిన తర్వాత కేసు అవిశ్వసనీయంగా అయిపోతుంది. తర్వాత వచ్చిన పూర్తి 30 క్లాస్లోకే వస్తారు. పోల్చి చెప్పినప్పుడు అలా చెప్పటం జరుగుతుంది కదా. పూర్తి తక్కువ పదవిని పొందేవారిని 30 క్లాస్ అని అంటారు. దాసదాసీలు, చండాలులు, ప్రజల్లో కూడా నౌకర్లు, చాకర్లు అందరూ తయారవుతారు కదా. దాసదాసీలు, చండాలులు, ప్రజలు, నౌకర్లు, చాకర్లు చాలామంది తయారవుతారు. నేను వీరిని చదివిస్తూ ఉన్నానని తండ్రికి తెలుసు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చదివిస్తారు. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. పోను 5000 సంవత్సరాలేనని చెప్తారు. అదే మహాభారత యుద్ధము. కానీ స్మృతి యాత్రలో ఉండలేరు. రోజుకు టూ లేట్ అవుతూనే ఉంటుంది. చాలా గడిచిపోతుంది. ఇక కొద్దిగానే ఉన్నది. గాయనం ఉన్నది. ఇవన్నీ ఈ సమయంలోని విషయాలు. పావనంగా అయ్యేందుకు ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. యుద్ధం ఎదురుగా నిలిచి ఉంది. మనము స్మృతి యాత్రలో ఉంటున్నామా? మీ హృదయంలో పరిశీలించుకోండి. ఎవరైనా కొత్తవారు వస్తే పిల్లలు వారితో తప్పకుండా ఫామ్ని నింపించాలి. ఫామ్ని నింపినప్పుడే వారికి అర్థం చేయించాలి. ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకోకే ఉంటే ఇక వారు ఫామ్ని ఏమి నింపుతారు? ఇలాంటి వారు లెక్కలేనంతమంది వస్తారు. పతిత పావన రండి అని తండ్రిని పిలుస్తారు కనుక తప్పకుండా ఇది పతిత ప్రపంచమే కదా. అప్పుడే కదా వచ్చి పావనంగా చేయమని పిలుస్తారని వారికి చెప్పండి. కొందరు పావనంగా అవుతారు, కొందరు పావనంగా అవ్వరు. బాబా దగ్గరికి లెక్కలేనన్ని జాబులైతే వస్తాయి. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని వ్రాస్తారు. సాధారణ తలువులోనే ప్రవేశిస్తారని శివబాబా కూడా చెప్తారు. ఇతనికి 84 జన్మల కథను వినిపిస్తున్నారు. ఇతర ఏ మనుషులకు
రచయిత మరియు రచన ఆది మధ్యాంతాలను గురించి తెలియదు. ఇప్పుడు తండ్రి మీకు తెలియచేశారు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా బాబా దివ్య దృష్టినిచ్చి తయారు చేయించారు. బాబా ఆత్మలైన మనకి చదివిస్తారు. ఆత్మ తక్షణమే అశరీరి అవుతారు. ఈ శరీరం నుండి స్వయాన్ని వేరుగా భావించాలి. పిల్లలు ఆత్మాభిమాని భవ, అశరీరీ భవ అని అంటారు. నేను ఆత్మల్నే చదివిస్తాను. ఇది ఆత్మ పరమాత్మ మేళ, దీనినే సంగమయుగం మేళ అని అంటారు. అంతేకాని నీటి గంగ ఎవరిని పావనంగా చేయదు. సాధు సత్పురుషులు, ఋషులు, మునులు మొదలైన వాళ్ళంతా గంగలో స్నానం చేసేందుకు వెళ్తారు. గంగ పతిత పావనిగా ఎలా అవ్వగలదు? కామము మహాశత్రువు అనేది భగవాను వాచ్య. దీనిపైన విజయం పొందడం ద్వారానే మీరు జగజ్జీత అవుతారు. ఈ విధంగా ఆ నీటి గంగ లేదా సాగరములు చెప్పవు కదా. దీనిపై విజయం పొందేందుకు తండ్రి ఒక్కరిని స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. జ్ఞానసాగరుడు తండ్రే తెలియచేస్తారు. ఎవరికీ దుఃఖం ఇవ్వకండి. దైవీ గుణాలను ధారణ చేయండి. కామ ఖడ్గాన్ని నడిపించడం మొదటి నెంబరు దుఃఖము. ఇదే ఆది మధ్యాంతాల దుఃఖమిచ్చేది. సత్యయుగంలో ఇది ఉండదు. అది పావన ప్రపంచము. అక్కడ పతితులెవ్వరూ ఉండనే ఉండరు. మీరెలా యోగబలంతో రాజ్యాన్ని తీసుకుంటారో అలా అక్కడ యోగబలంతో పిల్లల జన్మని ఇస్తారు. రావణ రాజ్యమే ఉండదు. మీరు రావణుణ్ణి కాలుస్తారు. ఆ విధంగా ఎప్పటి నుండి తగలబడుతూ ఉన్నారో కూడా తెలియదు. రామరాజ్యంలో రావణ రాజ్యం ఉండదు. ఇవి ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. చాలా బాగా అర్థం చేయిస్తారు. అయినా కల్పకల్పము ఎంతగా చదువుకున్నామో అంత చదువుకుంటాము. పురుషార్థం ద్వారా మొత్తం తెలిసిపోతుంది. స్థూల సేవ కూడా ఒక సబ్జెక్టు. మనస్సు ద్వారా చేయలేకపోతే వాచా లేదా కర్మల ద్వారా సేవ చేయండి. వాచా సేవ చాలా సహజము. మొదట మనస అంటే మన్మనాభవ స్మృతి యాత్రలో ఉండటం. స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రి స్మృతి చేయాలి. బాబా నుండి శిక్షణ తీసుకోవాలి. తండ్రి స్మృతి చేయలేని వారు చాలామంది ఉన్నారు. జ్ఞానాన్ని స్మృతి చేసుకోలేమని చెప్పరు. నన్నొక్కరినే స్మృతి చేయలేకున్నారు. స్మృతి చేయలేకపోతే శక్తి ఎలా లభిస్తుంది? తండ్రి సర్వశక్తివంతుడు. వారిని స్మృతి చేయడం ద్వారానే శక్తి వస్తుంది. దీనినే పదును అని అంటారు. కర్మణా సేవ కూడా ఎవరైనా బాగా చేసినట్లయితే మంచి పదవి లభిస్తుంది. కర్మణా సేవ కూడా చేయలేకపోతే ఇక ఏ పదవి లభిస్తుంది? సబ్జెక్టులు ఉంటాయి కదా. ఇవన్నీ గుప్తంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వారు యోగము యోగము అని అంటారు. కానీ యోగము ద్వారా విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకుంటున్నామని వారు అర్థం చేసుకోరు. యోగ బలం ద్వారానే అక్కడ పిల్లలు జన్మని ఇస్తారు. ఇది కూడా ఎవరికీ తెలియదు.
మీకు ఎంతగా అర్థం చేయించిన అర్ధకల్పం తర్వాత మీరు మాయకు బానిసలుగా అయిపోతారు. మాయ మిమ్మల్ని ఇప్పుడు కూడా ఎప్పుడూ వదలదు. మీరు శివబాబాకు శిష్యులుగా అవ్వాలి. ఏ దేహదారులకి శిష్యులుగా అవ్వరాదు. పవిత్రంగా అయ్యేందుకు సోదర సోదరి అని చెప్పబడుతుంది. దీనికంటే ఉన్నతంలోకి సోదర అని భావించాలి. సోదర సోదరి దృష్టి కూడా కాదు. డ్రామా అనుసారంగా ఏదైతే నడుస్తూ ఉందో అదంతా ఖచ్చితంగా ఉంది. నాటకం చాలా ఖచ్చితంగా ఉంది. తండ్రి అయితే నిశ్చింత చక్రవర్తి. ఇతనికి చింత తప్పకుండా ఉంటుంది. కర్మాతీత స్థితిని పొందినప్పుడే నిశ్చితంగా ఉండగలరు. అంతవరకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. యోగము బాగుండాలి, యోగము చేయమని బాబా ఇప్పుడు ఎక్కువగా చెప్తూ ఉన్నారు. క్షణక్షణము మర్చిపోతామని ఈ విషయం చెప్తారు. తండ్రి పిల్లల్ని ఉద్దేశించి ఫిర్యాదు చేస్తారు. ఏ తండ్రి అయితే మీకు ఇంత ఖజానా ఇస్తారో ఇప్పుడు మీరు మర్చిపోతారు. ఎవరిలో జ్ఞానం ఉందో ఎవరిలో లేదో తండ్రికి తెలుసు. జ్ఞానయుక్త ఆత్మలు ఎప్పుడూ దాగి ఉండరు. వారు వెంటనే సేవకు చూపిస్తారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. अच्छा, मीठे मीठे सिकेले बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: మాయా బాక్సింగ్లో ఓడిపోరాదు. పురుషార్థంలో చల్లబడి కూర్చుండిపోరాదు. ధైర్యంగా సేవ చేయాలి. ఈ నాటకం ఖచ్చితంగా తయారై ఉంది. అందువల్ల ఏ విషయాన్ని గురించి చింత చేయరాదు. కర్మాతీత అవస్థను పొందేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఏ దేహదారులకు బానిసగా అవ్వరాదు. వరదానము: శ్రీమతానుసారం సేవలో తృప్తి అనే విశేషతను అనుభవం చేసే సఫలతామూర్తి భవ. ఏ సేవ చేసినా ఎవరైనా జిజ్ఞాసు వచ్చినా రాకపోయినా మీరు మీ సొంతంగా సంతుష్టంగా ఉండండి. నేను సంతుష్టంగా ఉంటే సందేశం తప్పకుండా పనిచేస్తుందని నిశ్చయం ఉంచుకోండి. ఇందులో ఉదాసీనంగా అవ్వకండి. విద్యార్థుల సంఖ్య పెరగకపోయినా పర్వాలేదు. మీ లెక్కాచారంలో అయితే జమ అయింది. వారికి సందేశం లభించింది. స్వయం సంతుష్టంగా ఉంటే చేసిన ఖర్చు సఫలమైపోయినట్లయితే శ్రీమతానుసారం పనిచేశారు. కాబట్టి శ్రీమతాన్ని అంగీకరించటం కూడా సఫలతామూర్తిగా అవ్వడమే. స్లోగన్: అసమర్థ ఆత్మలకు సమర్థతను ఇస్తే వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. అచ్చా, ఓం శాంతి.